నాయకుడు ఒకటే చెప్పగలదు, మ్యాటర్ వాజ్ సీజ్డ్ బై ది హైకమాండ్. I should not take any comment on this thing. That is the point. అది ఏఐసిసి దగ్గరికి పోయింది, హైకమాండ్ దగ్గరికి వాళ్ళ ఇష్యూ పోయింది కాబట్టి అలాంటి టైంలో నా అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ నాయకుడు కామెంట్ చేయడం, ఎందుకంటే కాకపోతే ఏదన్నా చెప్తూ హైకమాండ్ దగ్గర ఉన్నాక హనుమంతు నేను ఐఎమ్ నాట్ హైకమాండ్, సో ఐఎమ్ ఆర్డినరీ. ఇవాళ కూడా నేను ఇంత స్థాయికి ఉన్నా. ఐ రెస్పెక్ట్ బై ద హైకమాండ్. హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందని మా రేవంత్ రెడ్డి గారు చెప్పినాక మళ్ళీ మీరు అడగడమైంది. ఆయనే అన్నాడు హైకమాండ్ విల్ టేక్ ఎ డిసిషన్ అన్నాడు కనుక ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దిస్ ఇష్యూ. నేనేమన్నా ఇష్యూ మాట్లాడు, నేను పెట్టింది దీని మీద, నువ్వు అడిగిన దానికి నేను జవాబు చెప్పలేను. హైకమాండ్ లో ఉంది, అదే పక్కా బీసీ ఉన్నాయా నేనేమంటున్నా, నేను పక్కా బీసీ కానీ సమయస్ఫూర్తి మాట్లాడతా, కానీ హైకమాండ్ చేతిలో లేకుంటే నువ్వు అన్నదానికి నేను జవాబు చెప్తూ, నేను ఏదైనా చెప్పేది ఉంటే హైకమాండ్ దగ్గర చెప్పు. చాలా మంది అంటారండి, నువ్వు అంటావు నేనంటావు, ఏదో చాలా మంది అనేటోళ్ళు చాలా మంది ఉంటారే. చెప్పే విధానం మాకు కూడా తెలుసు కాదు కాబట్టి మీటర్ వాజ్ సీజ్డ్ బై ది హైకమాండ్. ఐ డోంట్ వాంట్ టు కామెంట్. అవన్నీ నేను ఏదన్నా నన్ను పిలిచి సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే పిలిస్తే వారికి సరి అయిన జవాబు చెప్తే నేను బయట సైడ్ లో అరే సీనియర్ నువ్వు అన్నా నేను సీనియరే, నువ్వు అనుకున్నా నేను బీసీ నాయకుడు, కానీ ఈ జవాబు నేను చెప్పలేనంటూ మాటిమాటికి తిప్పితే లాభమే. నేను ఒక లెక్క మనిషిని, నేను పిసిసి ప్రెసిడెంట్ చేసిన, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఐఐటీలో రిజర్వేషన్ తెచ్చిన. ఇలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎల్పి లీడరే ఏమన్నాడు, మ్యాటర్ ఇస్ ఇన్ హైకమాండ్, వాళ్ళే నిర్ణయం అన్న తర్వాత మళ్ళీ నేను మాట్లాడడం న్యాయమా? అనుకని ఒకప్పుడు కార్యకర్తల మధ్యనే ఈ వైరాలు ఉంటుంది, ఇప్పుడు నాయకుల వరకు వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? అవన్నీ నేను ఏదైతే పిఎస్సి మీటింగ్ ఉంటుంది నా దగ్గర, పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మాట్లాడతా, బయట మాట్లాడతా. థ్యాంక్ యూ. అది కాదే మీరు అన్నది చెప్పిన, ఇక మీరు ఏమి అన్ని చెప్తారు, ఒకరేమో వేరే పేరు చెప్తారు. అరే ఇది మంచి ఇష్యూరా ఆయన, ఇక దీన్ని డైవర్ట్ చేయకుండా లాస్ట్ చెప్పు ఏంది, లాస్ట్ చెప్పు ఏంది రాత, అది ఊహాగానం మీద నేను చెప్పండి. ఇప్పుడు ఎవరో రాస్తే నాకేదన్నా తెలుస్తే చెప్తా, కానీ తెలియదు నేను చెప్పా. చూడండి, ఆశలు చాలా మంది ఉండొచ్చు, కానీ నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియని కామెంట్ నేను చెయ్యాలి. థ్యాంక్ యూ. రైట్, తెలియమని.